హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బైక్ లేదా కార్ యొక్క చలాన్స్ని అంటే మనం ట్రాఫిక్ రూల్స్ని క్రాస్ చేయడం వల్ల వచ్చిన ఫైన్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. పైగా వాటిని ఏ విధంగా పే చేసి క్లియర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా గూగుల్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఏపీ చలాన్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే స్టార్టింగ్లోని ఈ చలాన్ పరివాహన్ వెబ్సైట్ వచ్చింది కదా, దాన్ని ప్రెస్ చేయండి. సైట్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత చలాన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అక్కడ కిందన సెకండ్ ఆప్షన్ వెహికల్ నెంబర్ ఉంది కదా, ఆ వెహికల్ నెంబర్ని ప్రెస్ చేసి కిందన వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో నేనైతే ర్యాండమ్గా మా ఫ్రెండ్ వెహికల్ని చెక్ చేస్తున్నాను. వెహికల్ నెంబర్ని టైప్ చేయండి. క్యాప్చా కూడా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ ఉంది కదా, గెట్ డీటెయిల్స్ని ప్రెస్ చేయండి. గెట్ డీటెయిల్స్ని ప్రెస్ చేయగానే ఒకవేళ మీకు చలాన్స్ లేవనుకోండి, చలాన్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. చలాన్స్ అనేవి ఉన్నాయనుకోండి, కిందకి స్క్రోల్ చేయగానే కిందన కనిపిస్తాయి ఎన్ని చలాన్స్ ఉన్నాయి, ఏవి పెండింగ్లో ఉన్నాయి, ఏవి పే చేశారో అన్నీ చూపిస్తుంది. సో వాటిని మీరు చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ముందుగా స్టేటస్ దగ్గర పెండింగ్ అని ఉన్నాయి కదా, పెండింగ్ అనేవి ఇంకా మనం పే చేయలేదు, సో పెండింగ్లో ఉన్నాయి. కింద డిస్పోజర్ అని కనిపిస్తుంది కదా, డిస్పోజర్ అంటే మనం దాన్ని పే చేస్తామని చూపిస్తుంది. సో అక్కడ నేను ఫస్ట్ చలాన్ ఒకసారి ఎందుకు చలాన్ పడిందో చెక్ చేయడం కోసం అక్కడ చలాన్ ప్రింట్ అని ఉంది కదా, చలాన్ ప్రింట్ని ప్రెస్ చేస్తున్నాను. అది ప్రెస్ చేయగానే మనకి చలాన్ ఎందుకు పడింది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల పడిందా, మనం ట్రాఫిక్ రూల్స్ని క్రాస్ చేయడం వల్ల పడిందా, ట్రిపుల్ రైడింగ్ వల్ల పడిందా ఏంటనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఓపెన్ చేద్దాం. సో చలాన్ ప్రింట్ని ప్రెస్ చేసి చెక్ చేయండి. సో అది ప్రెస్ చేయగానే మనకి డేట్తో సహా ఎందుకు పడింది ఏంటి ఫోటోతో సహా అన్నీ వస్తాయి క్లియర్గా. ఫైన్ ఎంత పడింది అన్నీ క్లియర్గా తెలుస్తాయి. సో ఇప్పుడు పేమెంట్ కట్టిన వాటికి పే నౌ అని చూపిస్తుంది, పేమెంట్ కట్టేసిన వాటికి పే నౌ అని చూపించదు. ఆ పక్కన రిసిప్ట్ ఉంది కదా, కావాలంటే రిసిప్ట్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మనం పే చేసిన తర్వాత చలాన్ స్టేటస్ అనేది డిస్పోజ్ అయిపోతుంది. చలాన్ని ఏ విధంగా మనం పే చేసి క్లియర్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సో పే నౌని ప్రెస్ చేసిన తర్వాత జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని ప్రెస్ చేసి సెండ్ ఓటీపీ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఓటీపీని టైప్ చేసి తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ చేయండి. చేయగానే సో పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. పేమెంట్ డీటెయిల్స్ దగ్గర సెలెక్ట్ పేమెంట్ గేట్వే ఉంది కదా, అక్కడ మనం డైరెక్ట్ పేమెంట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందన ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రెస్ చేసి సబ్మిట్ చేయండి. సో అక్కడ మీకు ఆప్షన్స్ వచ్చాయి కదా, అక్కడ యూపీఐ ఆప్షన్ని ప్రెస్ చేసి యూపీఐ క్యూఆర్ని సెలెక్ట్ చేసుకొని పే నౌని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనకు ఒక క్యూఆర్ జనరేట్ అవుతుంది. సో అక్కడ కిందన పే బై ఎనీ యూపీఐ యాప్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే మనకి మన యూపీఐ రిలేటెడ్ యాప్స్ వస్తాయి. సో నేనైతే ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని జస్ట్ వన్స్ ప్రెస్ చేయండి. తర్వాత డైరెక్ట్గా ఫోన్పేకి రీడైరెక్ట్ అయిపోయి పే చేయమని అడుగుతుంది. మీరు ఇక్కడ అమౌంట్ పే చేసినట్టయితే సో అక్కడ మీకు చలాన్ డిస్పోజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మనం చలాన్ని చెక్ చేసుకోవచ్చు, పైగా మనం చలాన్ని పే చేసుకోవచ్చు. వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.